ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ సన్నిధి మా ప్రభువా క్రీస్తు యేసునందు ఈ పునరుద్ధాన దినాన మాకు అనుగ్రహించినందుకు లెక్కలేని స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దయగలిగిన తండ్రి, కృపగల దేవ, గత సంవత్సరం అంతటిలో కూడా మీరు దయారకిళ్ళలో భద్రపరిచి క్షేమమును అనుగ్రహించి ప్రభువా, మీ వాత్సల్యత, మీ కృప కనికిరాన్ని మా పట్ల చూపించి మరొక సంవత్సరాన్ని మా బ్రతుకులు అనుగ్రహించినందుకు స్తోత్రములు. దయగలిగిన తండ్రి, ఈ ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధమైన సహవాసంలో నన్ను మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ యొక్క కృపను బట్టి మా తండ్రి లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నా జీవితంలో మా ప్రభువా మీరు చేసినటువంటి మా తండ్రి మీ రక్షణ సంకల్పం బట్టి, మీ పిలుపుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి సహవాసమునకు నన్ను కూడా అంటుకట్టినందుకు స్తోత్రాలు. నేను అంత్యోక సంఘానికి అనుబంధంగా ఉన్న ఆ సంఘాల్లో ఈ దినాన ప్రభువా ఆరాధన వాక్యం అందించడానికి ప్రభువా ప్రియులు వెళుతుండగా వారి యొక్క మధ్యలో మీ సన్నిధి ఉంచండి ప్రభువా. నిలబడినప్పుడు మీ యొక్క వాక్యమును వారికి దయచేయండి. అలాగే నా తండ్రి, నేటి దినాన మా ప్రభువా నిష్ప్రయోజకుడైన నీ దాసునిగా మీ సన్నిధిలో నిలబడుతూ ఉండగా నా తండ్రి మీ యొక్క నడిపింపు, మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. మరి ప్రభువా, మరి నా తండ్రి అన్న కుటుంబంలో ప్రభా, అన్నగారి యొక్క ప్రయాణాల్లో మరి నా తండ్రి పరిచర్యలో మీరు సహాయపడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, నా నోట మీ మాట ఉంచండి నాయన, వ్యర్థమైనది పలకకుండా నన్ను మీ హద్దుల్లో ఉంచుకోమని ప్రభా, కొద్ది సమయం దీవెనకరంగా చేయమని వాక్యమును తరిచి చూస్తూ ఉండగా మా ప్రభా మీ జీవమును, మీ సారమును, మీ యొక్క సమృద్ధి అయిన మా తండ్రి మీ యొక్క జీవమును మాలో ప్రవహింపచేయమని, తద్వారా మేమందరము ప్రభా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. మీ లేఖనాలు సత్యమైనవి, జీవం కలిగిన మీ వాక్యం దగ్గరకు వస్తూ ఉండగా ప్రభా మాకు వినగలిగిన శిష్యునికి తగిన మా ప్రభా మరి వినుబుద్ధిని మాకు పుట్టించండి, కృప చూపించమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము ఆరాధనకు గాను 119వ కీర్తన మొదటి 8 వచనాలను మార్చి చదువుకుందాం. 119వ కీర్తన మొదటి 8 వచనాలను మార్చి చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీతిగల నీ న్యాయ విధములను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. దేవుడు తన వాక్యమును మనకు వినికిడిలో దీవించునుగాక. మీ అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన వచన భాగాలను మనము చదువుకున్నాం. ఈ యొక్క 119వ కీర్తన చాలా శ్రేష్టమైందిగా మనము బైబిల్లో పండితులు లెక్కలోనికి తీసుకున్నారు. ముఖ్యంగా బైబిల్లో అతి పొడవైన పెద్దదైన కీర్తన ఇది. హీబ్రూ అక్షరమాలలో ఉన్నటువంటి 22 అక్షరాలు, మొట్టమొదటిది అలెఫ్, చివరిది టావ్. ఈ యొక్క 22 హీబ్రూ అక్షరాలను 8 వచనాలకు ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ 22 గ్రూపులుగా చేయబడింది ఈ యొక్క 119వ కీర్తన. ఈ యొక్క 119వ కీర్తనలో
దేవుని యొక్క ఏకత్వము, దేవుని యొక్క ఉనికి, అలాగే వెలుగును ప్రత్యక్షపరిచేటటువంటి జీవం కలిగిన ఈ యొక్క వాక్యాన్ని ఇందులో మనం చూడొచ్చు. ముఖ్యంగా వన్ ఆర్ యూనిటీ, దేవునిలోని ఏకత్వము, ఐక్యతను సూచించేటటువంటిదిగా ఈ యొక్క అధ్యాయము కనపడుతుంది. ఇందులో ఇంచుమించు మనకి 8 కట్టడలు, ఆజ్ఞలు, సూచనలు, వాక్యము, అలాగే విధులు, తీర్పులు, న్యాయ విధులు, సాక్ష్యము, ధర్మశాస్త్రం అని రకరకాలుగా పేర్లు వాడటం జరిగింది. ఏదైనా కానీ దేవుని యొక్క వాక్యము ఎటువంటిది అనంటే, ఈ యొక్క అధ్యాయము వాక్యము శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభువుని సూచిస్తూ ఉంది ఈ యొక్క అధ్యాయం. అయితే ఈ యొక్క 119వ కీర్తనని మనం లోతుగా ధ్యానం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిగతమైనటువంటి రూపము దీనిలో మనకి కనపడుతుంది. అయితే వాక్యాన్ని వస్త్రముగా ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆసక్తి, వాక్యం పట్ల ఉన్నటువంటి తపన, ఆ అపేక్ష కలిగినటువంటి వ్యక్తి రాసినటువంటి కీర్తనగా మనం దీన్ని తీసుకునవచ్చు. ఏమన్నాడంటే, ఒక ఆయన అలసిన వానికి స్వాంతన చేకూర్చేటటువంటి ఒక చక్కటి సంగీతం అని మెక్లారన్ అనేటటువంటి భక్తుడు ఈ యొక్క వాక్యం గురించి తను తెలియజేశాడు. ఇక్కడ 119వ కీర్తనలో ఒక్కొక్క వచనంలో నుంచి మనము దేవుని యొక్క సామర్థ్యాన్ని, ఆయన యొక్క గుణలక్షణాలను మనము తరిచి చూసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ వాక్యం అనుసరించి నడవటం వలన, ఆయన మార్గాల్లో నడవటం వలన దొరికేటటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ తెలియజేయబడ్డాయి. అయితే ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ యొక్క వచన భాగాల్లో ఉన్నటువంటి వ్యక్తి వాక్యము శరీరధారిగా వచ్చినటువంటి ఆయనకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారికి చెందినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఇక్కడ వాక్యంలో చెప్పబడుతున్నది, వాక్యంలో తెలియజేయబడుతున్నది ఏంటంటే, ఒక దేవుని యొక్క వాక్యము దోషిని నిర్దోషినిగా మార్చగలదు, అనీతిమంతుడిని నీతిమంతునిగా మార్చగలదు, అపవిత్రుడైన వాణ్ణి పవిత్రుడిగా మార్చగలదు. ఎందుకంటే నీతిమంతుడైన దేవుని యొక్క శక్తి దేవుని యొక్క వాక్యంలో, అంటే ఇక్కడ రాయబడి ఉన్నట్టు ధర్మశాస్త్రము, తర్వాత విధులు, కట్టడలు అని రాయబడినటువంటి ఆ వాక్యంలో ఆయన నీతి దాచబడి ఉంది. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది నిందారహితమైనది. ఇది ఎక్కడా కూడా, ఇందులో లోపం అనేది ఎక్కడా కూడా కనపడదు. ఈ లోకంలో ఉంటున్నటువంటి చాలామంది దేవుని వాక్యాన్ని రకరకాలుగా దాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏ మనసుతో ఈ యొక్క బైబిల్ని చూసారో, వాక్యాన్ని చూసారో, దాన్ని బట్టి వాళ్ళు విస్తరించి చాలా చెడుగా మాట్లాడుతున్న వారిని మనం చూసాం. కానీ బైబిల్ అంతటినీ చదవగలిగిన నేర్పు ఉండదు. ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు, ఆ మాట్లాడిన దాన్ని ఇంకొకళ్ళు కాపీ చేసుకుంటారు, ఆ చేసుకున్న దాన్ని కంటత పట్టి మాట్లాడతారు కొంతమంది. వాక్యమును లోప చూస్తే నిందారహితమైనటువంటి ధర్మశాస్త్రం, నిందారహితమైన దేవుని వాక్యం, ఒక వ్యక్తిని దోషిని నిర్దోషిగా చేయగలిగినటువంటి వాక్యము అనేది మనకు అర్థమవుతుంది. వాక్యము అనుగ్రహించిన దేవుడు అత్యంత అతి పరిశుద్ధుడు, ఆయన యొక్క స్వభావము పరిశుద్ధమైంది. కాబట్టి ఆయన ఎటువంటి వాడంటే, ఆయన నీతిని తన వాక్యంలో ఉంచటం అనేది జరిగింది. ఒకటి, క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి విమోచనలో మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డామనే సత్యాన్ని మనము గుర్తించాలి. అది ఖచ్చితం, అది మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఎవరైతే నీతిమంతుడైన దేవుడు యొక్క నీతిని వారు సంపాదించుకున్నారో, వారి యొక్క మార్గాలు ఎటువంటివి అంటే పరిపూర్ణమైనవి, ఆ వాక్యమును అనుసరించేవారు ఆశీర్వదించబడినవారు. కాబట్టి మనం మొట్టమొదటిగా
ఈ వచనం ద్వారా మనము ఏమని ఆరాధించాలి అనంటే, దేవుడు నీతిమంతుడైన దేవుడు, ఆయన వాక్యము నిర్దోషమైనది, నిందారహితమైనది. ఆ వాక్యము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతుడైన దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చినట్టు మనం మొదటి వచనం నుంచి ఆరాధన చేద్దాం. తరువాత ఆయన పరిశుద్ధత ప్రతి వాక్యంలోనూ కనపడుతుంది. తరువాత అంత మాత్రమే కాదు, ఇది చదివిన వాళ్ళని స్వచ్ఛమైనటువంటి నీతిగల మార్గంలోనికి నడిపిస్తుంది. కాబట్టి నీతిమంతుడైన దేవుడు పూర్తిగా ఆయన తన ప్రభావాన్ని చూపించగలిగినవాడు. ఈ వాక్యమును ధ్యానించేటటువంటి వారందరికీ కూడా ఆ వాక్యము ప్రభావితం చేసింది. కాబట్టి మనము దేవుడు నీతిమంతుడని మొదటి వచనం ద్వారా మనము ఆరాధన చేయొచ్చు. రెండవదిగా, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, శాసనములు అని చెప్పబడింది కూడా వాక్యమే. కాబట్టి ఆయన శాసనాలు ఎటువంటిది అంటే, శాసనం అని అనగానే అది కొట్టివేయబడినవి అని అర్థం. మనం చరిత్ర చదువుకుంటున్నప్పుడు మనకి శిలాశాసనాలు ఉన్నాయి. తర్వాత అవి రాగిరేకుల మీద రాసిన శాసనాలు కనపడతాయి. త్రవ్వకాల్లో చాలా చోట్ల కనపడుతుంది. ఇక్కడ మనము ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం నుంచి దాటినటువంటి ప్రాంతము అకాబా ప్రాంతం అంటారు. యువతల వైపున ఒక రాతి స్తంభాన్ని ఇంచుమించు 18 అడుగుల స్తంభం నిలిపారు. అవతల వైపు చేరుకున్న ప్రాంతానికి ఇంకో స్తంభాన్ని నిలిపారు. ఆ స్తంభం మీద సొలొమోను మహారాజు తన యొక్క దేవుడు చేసిన కార్యాన్ని ఆ స్తంభాల మీద లిఖితం చేశాడు. అది శిలాశాసనం. అది దేవుడు చేసిన కార్యాన్ని తరతరాలు చూడాలని యువతల ఒక స్తంభాన్ని అవతల ఒక స్తంభాన్ని నిలిపాడు. దీన్ని దేవుని యొక్క కార్యాన్ని రూఢిపరిచినటువంటి ఆ యొక్క మనకి సాక్ష్యాలు చాలా కనపడతాయి. కాబట్టి దేవుని వాక్యం ఎటువంటిదంటే శాసనం. అది మార్పు చేయలేరు. దేవుడే ఆయన ఏర్పరిచినది. కాబట్టి ఈ యొక్క శాసనాలు ఎలాంటివి, అందులో లోపాలు ఉన్నాయా అంటే, ఇప్పుడు మన భారతదేశంలో చట్టం చేసిన తర్వాత ఆ చట్టంలో చిన్న చిన్న లోపాలు అది అనుసరించే కొద్దీ కనబడతాయి. అందులో ఉన్నటువంటి లోపాల వలన కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తారంటే యాక్ట్ అమెండ్మెంట్ చేస్తారు. అమెండ్మెంట్ అంటే మళ్ళా తిరిగి దాన్ని మార్పు చేస్తారు. లోపాలని మార్పు చేసేదాన్ని అమెండ్మెంట్ యాక్ట్ అనే మాట అంటారు. కానీ దేవుని వాక్యం అటువంటిది కాదు. దేవుని వాక్యాన్ని అమెండ్ చేయాల్సిన పనే లేదు. ఇది న్యాయమైనవి, పరిశుద్ధమైనవి, నిర్దోషమైనవి అని మాత్రమే కాదు, మనము విధేయత చూపించటానికి, సంపూర్ణంగా పరిపూర్ణంగా విధేయత చూపించడానికి అవి వ్యాలిడ్ మాట, అంటే అర్హమైనవి. కాబట్టి ఎటువంటిది అని అంటే, దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతకటానికి మనల్ని ఆహ్వానిస్తాయి. వాక్యము పరిపూర్ణంగా మనము దేవుణ్ణి వెతకటానికి మనల్ని పురుకొల్పుతుంది. కాబట్టి మన నుండి దేవునికి విధేయత కనపరుస్తాం, మన నుండి పూర్తి ప్రేమను కనపరుస్తాం. తద్వారా మనకేమర్థమవుతుంది అని అంటే, దేవుడు ఆయన మన విధేయతను పొందదగిన వాడు, అంత మాత్రమే కాదు, ఆయన విధేయత పొందదగిన అర్హుడు, తగినవాడు అని అర్థం అన్నమాట. సో కాబట్టి మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే, ఈ వాక్యం ధ్యానించడం ద్వారా ఇవి నిర్దోషమైనవి అని, న్యాయమైనవి అని, ఇది శాసనాలు మార్పు లేనివని, ఇది అంతా ఖచ్చితమైనవని మనకు అర్థమైనప్పుడు ఆయనకు లోబడతాం. కాబట్టి ఆయన ఆ శాసనాలను నిర్మించిన వాడు, మన నుండి విధేయతను కోరేటటువంటి వాడు. కాబట్టి ఆయన విధేయత పొందదగిన దేవుడు, మన విధేయతను పొందదగిన దేవుడని 2వ వచనం ద్వారా మనం దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు. 3వ వచనం చూసుకున్నప్పుడు, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఈ మాటను చూసినప్పుడు మనము ఏ పాపము చెయ్యని ఆ మార్గము ఎటువంటి మార్గము? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది. మేలు కలుగు మార్గమేది?
పురాతన మార్గమేది, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈ మార్గం ఎటువంటి మార్గము అనంటే ఇది న్యాయమైన మార్గం. ఇదిలో నీతి ఉండటం మాత్రమే కాదు, మనము విధేయత చూపించేటటువంటి విధంగా మనల్ని పురుకొల్పడం మాత్రమే కాదు, ఆయన యొక్క ఆజ్ఞలలో, ఆయన వాక్యంలో ఎటువంటిది ఉంటుందంటే ఆ మార్గము చెప్పాలి అని అంటే పరిశుద్ధమైన మార్గం. ఆ మార్గంలో నడిచేవారిని కూడా పరిశుద్ధంగా మార్చగలిగినటువంటి మార్గం అయింది. కాబట్టి ఈ మార్గమును ఏర్పరిచినటువంటి దేవుడు ఎటువంటి వాడు అని అంటే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళందరినీ నిర్దోషులుగా చేయగలడు. నీతిమంతులుగా చేసిన వాడు ఈ మార్గం ఎటువంటి మార్గం అని చెప్తున్నాడు అని అంటే పాపము చెయ్యలేని పరిస్థితిని తీసుకుని వస్తాడు. అంటే ఇందులో వెళ్ళే వాళ్ళు న్యాయంగా నడుచుకుంటారు. నీతిగా నడుచుకోవడం మాత్రమే కాదు, న్యాయంగా నడుచుకుంటారు. ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయం దగ్గర దేవుడు ఈ మార్గంలో ఆయన పాపము చేయని స్థితిని ఆయన కల్పించిన వాడు దేవుడిగా మనకి కనపడుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఆయన ఎటువంటి వాడు? ఆయన న్యాయవంతుడైన దేవుడిగా మనం ఆరాధన చేయొచ్చు. ఈ 3వ వచనం ద్వారా మనము ఏ విధంగా చూడటం అంటే మనం నైతిక పరిపూర్ణతకు, అంత మాత్రమే కాదు, మనము ఆయనను పరిశుద్ధంగా ఆయన అడుగుజాడలో నడవటానికి ఈ వాక్యము మనల్ని పురుకొల్పుతుంది. కాబట్టి దేవుడు న్యాయవంతుడైన దేవుడని మనము ఆరాధన చేయొచ్చు. 4వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. దేవుడు ఎటువంటి వాడంటే ఇస్ ఎ కమాండింగ్ గాడ్. ఆయన సుప్రీం కమాండర్. ఆయన ఇది ఇలా చేయండి అలా చేయండి అని సూచించి ఆయన ఆ పని చేసేటట్టు మనల్ని ఆజ్ఞాపించేటటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు మనము ఆజ్ఞాపించే వాళ్ళని మనం చాలామందిని చూస్తాం. వాళ్ళు ఏంటంటే నాకు అర్థమైన విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఆఫీసుల్లో ఉండేటటువంటి ఆఫీసర్లు కేవలం వాళ్ళ డ్యూటీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఏ జాబ్ అయినా కానీ వారికి కొన్ని విధులు ఉంటాయి. ఆ విధులు అనేవి ముందుగానే వారు జాయిన్ అయినప్పుడు చెప్తారు. ఆ జాయిన్ అయిన వాటిలో ప్రైవేట్ కంపెనీల్లోనేమో కొన్నిలో ఉంటారు, ఏది చెప్తే అది చెయ్యండి అని ఉంటుంది. వాట్ ఎవర్ ఆఫీసర్ కమాండెడ్ యూ హ్యావ్ టు ఫాలో ఇలా రాస్తారు. కానీ గవర్నమెంట్ విధుల్లో అలా ఉండదు. టైం టు టైం ఏం చేయాలి, నీ బాధ్యత ఏంటి, నీ వెనకాల నుంచి నీకు ఎవరో ఏమిస్తారు అది చూసి నువ్వు ముందు వాళ్ళకి ఎలా ఫార్వర్డ్ చేయాలి, ఎలా చేస్తావు. కానీ ఆఫీసర్ క్యాడర్లో ఉన్నవాళ్ళు కేవలంలో తమ విధులను మాత్రమే నిర్వర్తించి వాళ్ళు మిగతా పనులను వాళ్ళు అయిపోయిన తర్వాత టైంకి ఆయన వెళ్ళిపోవటం, టైంకి తన కింద పనిచేసే వాళ్ళని ఇంటికి పంపించగలడా? ఆయన లేదు. అవసరానికి మించి పని చేయించుకుంటారు, అవసరానికి మించి పనులు చెప్తారు. అంత మాత్రమే కాదు, మనము విసుక్కుంటూ నసుక్కుంటూ ఆ పనులు చేసే కింద వారు కూడా మనకు కనపడతారు. ఆయన శాసనాలు అటువంటివి కాదు, ఆయన ఆజ్ఞలు అటువంటివి కాదు. అవి మనలోనూ ఎటు దారులు తీస్తుందంటే ఎటువైపు నడిపించేటటువంటివి. అంటే ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను అనుసరించమని చెప్పినటువంటి ఆయన ఆజ్ఞలు ఎటువంటిది అంటే దైవిక సూత్రాలకు సంబంధించినవి. మనలను నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, యథార్థ మార్గంలో, న్యాయ మార్గంలో నడిపించేటటువంటి సూత్రాలు దేవుని యొక్క పరసంబంధమైన దైవిక సూత్రాలను సూచిస్తున్నాయి. కాబట్టి ఇందులో పర్ఫెక్షన్ ఉంది. ఇందులో శక్తి మించినటువంటి పని చేయించేటటువంటి ఆజ్ఞ కాదు ఇది. ఇందులో లోపాలు ఉన్నటువంటివి కాదు ఈ ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు ఎటువంటివి అని అంటే ఆయన అధికారాన్ని, ఆయన పరిశుద్ధతను సూచిస్తున్న ఆయన ఆజ్ఞలు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధతో కూడినటువంటి ఈ యొక్క ఆధిపత్యం, అధికారము ఎలా చెప్తున్నాడంటే ఆయన ఏమై ఉన్నాడో అలా ఉండాలని కోరుకోవటం. దేవుడులాగే ఉండాలి అని అనుకుంటే ఆయన దేవుడండి, మేము మనుషులమండి, మనకేంటండి అంటారు లోకస్తులు. కానీ దేవుడు అలా కాదు. ఆయన దేవుడై ఉండి ఆయనకిలా ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు ఈయనొక్కడే. కాబట్టి ఆయన ఆజ్ఞాపించింది దేనికోసం అంటే మన మేలు కోసం, మన క్షేమం కోసం, మన భవిష్యత్తు కోసం, మన యొక్క నిత్యత్వం కోసం ఆయన మనలను ఆజ్ఞాపించిన వాడు.
కాబట్టి ఈయన ఎవరు అనంటే ఆ దేవుడు ఆజ్ఞాధిపతి. ఈయన మనకు ఆజ్ఞాపించటం వల్ల అందులో స్పష్టమైనటువంటి వ్యక్తిగత ప్రవర్తన విధానము, ఆత్మీయ జీవితము అది కొనసాగటానికి దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన కట్టడలకు మనం లోబడి ఉండేటటువంటి విధంగా ఉండేటటువంటి ఆజ్ఞలు ఇవి. కాబట్టి ఆయన పలికిన మాట శ్రేష్టమైంది. కాబట్టి ఈయన ఆజ్ఞను అనుగ్రహించేటటువంటి వాడని మనం ఆరాధన చేయాలి. 5వ వచనాన్ని చూసుకుందాం. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. ఇక్కడ ఎటువంటిదిగా ఉన్నది అనంటే దేవుడు మనలను ఏ విధంగా ఉంచుతాడు. ఉదాహరణకి జపాన్లో ఇళ్ళు కట్టేటప్పుడు ప్లాన్లు వేరు, పూర్తిగా వేరు. అది సీస్మోగ్రఫీకి సంబంధించిన ప్రాంతం జపాన్ అనగానే. అంటే భూకంపాలు తరచుగా వచ్చేటటువంటి ప్రాంతాలు. అక్కడ పునాదులు ఎలా వేయాలి, కట్టడాలు ఏ మెటీరియల్ వాడాలనేది వాళ్ళకి సెపరేట్. మనది అలా కాదు. మనం ఎన్నంతస్తులు మనము నిర్మిస్తామో దానికి సరిపడా వెయిట్ బేరింగ్ కోసం భూమిలో కింద అన్ని పిల్లర్స్ కిందకి వెళ్తాయి. కిందకి వెళ్ళినప్పుడు దాని మీద ఫౌండేషన్ మీద ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోరు అంతా కూడా బేస్ అయి ఉంటుంది. ఇది పునాది ఎటువంటిది అని అంటే తొణికిసలాడదు, స్థిరమైంది. ఈ మధ్యకాలంలో మనకు తెలుసో కొంతమంది గుర్తించారో తెలియదు కానీ 3-4 సార్లు భూకంపం వచ్చింది. విజయవాడలో పొద్దున్న 7:15కి ఒక 5 సెకండ్ల పాటు కదలిక వచ్చింది. ఇది మనం గుర్తించలేము. కానీ దీనికి రిక్టర్ స్కేల్ మీద 5, 4, 3కి వచ్చినా మనకు అర్థమైపోతుంది. 8, 9 వచ్చిందంటే కట్టడాలు కూలిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థిరంగా నిలిచేటటువంటిదిగా ఉండటానికి ఫౌండేషన్లో కొత్త పద్ధతుల్లో వాళ్ళు ఫౌండేషన్లు వేయటం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. ఇవి ఎటువంటిది అంటే దేనికైనా తట్టుకుని నిలబడగలిగినవి. కాబట్టి ఈ యొక్క స్థిరత్వం అనేది ఎటువంటిది అని అంటే దేవుని యొక్క ఆయన యొక్క శక్తి ఇందులో ఇమిడి ఉంది. ఎంత బలపరాక్రమం కలిగిన దేవుడు అని అంటే ఆయన శక్తి ఈయన వాక్యంలో ఇమిడి ఉంది. కాబట్టి ఆయన వాక్య ప్రకారం జీవించేవాడు కదలక స్థిరంగా ఉంటాడు. కాబట్టి ఆయన శాసనాలు ఎటువంటిది అని అంటే దేవుని యొక్క శక్తి ఆయన వాక్యంలో కనపడుతుంది. దేవుని యొక్క బలము ఈ వాక్యంలో కనపడుతుంది. కాబట్టి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా మనం ఈ వచనంలో, ఈ వాక్యాల్లో మనం చూడవచ్చు. ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కాడు, ఏమాత్రం కూడా మారని దేవుడు, మార్పు లేని దేవుడు. అవి స్థిరము. ఆయన ఎంత స్థిరమో ఆయన శాసనాలు అంత స్థిరము. ఆయన శాసనాలను అనుసరించే వాళ్ళు కూడా అంత స్థిరము. కాబట్టి ఏమంటున్నాడు అంటే ఇది ఆజ్ఞలు ఎటువంటివి అనంటే ఆహా, నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన అంత మేలు. కాబట్టి ఆజ్ఞలను మరి గైకొన్నప్పుడు దేవుడు దృఢంగా నిలిపి ఉంచేటటువంటి దేవుడు. ఇందులో దేవుని యొక్క శక్తి కనపడుతుంది. ఆయన మహాపరాక్రమం కలిగిన యుద్ధానికి ముందు నడిచేటటువంటి సైన్యం మాత్రమే కాదు, ఆయన ఒక్కొక్కరిని కూడా శక్తివంతంగా నిలపగలిగిన దేవుడు సర్వశక్తిమంతుడు అని స్థిరపరచటానికి సర్వశక్తిమంతుడని మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అంత మాత్రమే కాదు, 6వ వచనాన్ని కూడా మనం చూసుకుందాం. 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. అవమానము పొందినప్పుడు మన యొక్క అంతరంగం ఎలా ఉంటుంది చెప్పండి? అవమానం పొందినప్పుడు సిగ్గుపడతాం. మొట్టమొదటగా వెంటనే ఎమోషనలైజ్ అవటానికి ప్రయత్నం చేస్తాం. అంటే భావోద్రేకాలు పెరుగుతాయి, సిగ్గుపడతాం. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది సొంత తప్పిదాల వలన కూడా జరగవచ్చు. కాకపోతే అది అవమానం అనేది ఈ విధంగానే రావచ్చు. కానీ ఇక్కడ ఎటువంటిది అని అంటే ఆయన ఆజ్ఞలను నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. అంటే అవమానము నుంచి దూరపరిచేటటువంటి వాక్యం.
సిగ్గుపడే పరిస్థితుల నుంచి మనల్ని స్థిరపరిచేటటువంటి వాక్యం. సిగ్గు కాకుండా, సిగ్గుపడకుండా, అవమానం నొందకుండా దేనిని నమ్మామో ఆ వాక్యం మనలను బలపరిచేదిగా ఉంటుంది, ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేస్తుంది. సిగ్గు అవమానానికి బదులు ఆనంద సంతోషాలు, నెమ్మది సమాధానం, ఇది మన జీవితంలో దొరికేటటువంటిది. కాబట్టి ఇక్కడ ఎటువంటిదిగా మనకి ఈ వాక్యం కనపడుతుందనంటే, మరి సిగ్గుపడేటటువంటి పరిస్థితి నుంచి తప్పించేటటువంటి అభయాన్ని ఇచ్చేటటువంటి వాక్యం. కాబట్టి ఇక్కడ ఎలా కనపడుతుందనంటే, ఎవరైతే ఈ యొక్క ఆయన మాట చొప్పున జీవిస్తారో వాళ్ళు ఎలా ఉండబోతున్నారనేది పక్కకు పెడితే, ఆయన వాక్యంలో ఏముంది అనంటే, ఆయన వాక్యంలో మనలను సిగ్గుపడనియనేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. మనము మరి మన అంతరంగాలు దోషారోపణ కలగకుండా చేసేటటువంటి దేవుడు, ఆయన తొట్టిల్లకుండా కాపాడేటటువంటి దేవుడు. కాబట్టి ఈయన శాసనాల వలన, ఈయన ఆజ్ఞలు కట్టడలు వాక్యము వలన మనము ఆనంద సంతోషాలని మనం కలిగి ఉంటాం. అవమానించబడము అనే దానికి అవమానించబడము అని చెప్పిన దానికి వ్యతిరేకం ఏంటంటే ఆనందము, సంతోషము, సమాధానం. కాబట్టి ఆయన శాసనాలు మనల్ని సంతోషపరిచేవిగా ఉంటాయి. కాబట్టి మనము ఆనందించినప్పుడు ఏం చేస్తాం? సంతోషపడినప్పుడు ఏం చేస్తాం? దేవుని వాక్యం బట్టి సంతోషించినప్పుడు, దేవుణ్ణి బట్టి మనం సంతోషించినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయన స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి ఇలాంటి వాక్యమును, ఆ వాక్యమై ఉన్న ప్రభు అయిన క్రీస్తు వారిని మన కొరకు పంపినారు. కాబట్టి ఆయన ఆ ద్వారా మనకి అవమానం నుండి, సిగ్గు నుండి, నిత్య నరకాగ్ని నుండి, దైవోగ్రత నుండి తప్పించినటువంటి మరణానికి పాత్రులుగా ఉన్న మనలను జీవంతో నింపాడు. కాబట్టి ఆయనను వాక్యాన్ని బట్టి ఆనందించడం మాత్రమే కాదు, సంతోషించడమే కాదు, ఆనందానికి మూలమైన ప్రభుని స్తుతిస్తాం. కాబట్టి ఆయన స్తుతికి పాత్రుడని మనము ఆరాధన చేయాలి. ఆయన అర్హుడు, ఆయన్ని ఆరాధించడానికి అర్హుడు. కాబట్టి చివరిగా ఈ వచనాన్ని మనం 7వ వచనాన్ని మనం చూసుకుందాం. 7వ వచనం, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వచనంలో మనము ఆయన యథార్థ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. మన జీవితాల్లో యథార్థతను తీసుకొచ్చేటటువంటి దేవుడు, ఆయన యథార్థవంతుడైన దేవుడు. కాబట్టి ఆయనను అనుసరించేవారు కానీ, ఆయన వాక్యమును గైకొనేవారిని కానీ ఆయన యథార్థవంతులుగా చేస్తాడు. మరి ఈయన వాక్యం యథార్థమైనప్పుడు ఈయన ఏమై ఉన్నాడు? ఈయన ఖచ్చితంగా ఈయన కూడా యథార్థవంతుడు. ఆయన ఏ లోపం లేనివాడు. ఆయన ఏ విధంగా చూసినా కానీ ఆయన దైవత్వపు సర్వసమృద్ధి, సర్వ సంపదలు ఆయనలో ఉండటం మాత్రమే కాదు, ఆయన చెప్పాలి అనంటే గమనాగమనం వలన వచ్చు ఛాయ ఎంత మాత్రం లేదు. మనకి నీడ పడుతుంది కానీ ఆయన నీడ లేనివాడు. కాబట్టి స్వచ్ఛమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన ఎంత గొప్ప దేవుడు మనకి ఇంకెక్కడా కనపడు. కాబట్టి ఆయన యథార్థవంతుడైన దేవుడని ఆయనను మనం ఆరాధన చేద్దాం. తర్వాత ఆఖరి వచనం, 8వ వచనం చదువుకునే ముందు అలెఫ్ అనేటటువంటి మాట యొక్క అర్థాన్ని మనం ఒకసారి చూసుకుందాం. అలెఫ్ అనే మాట మొట్టమొదటి హీబ్రూ అక్షరమాలలో ఉన్నటువంటి మాట. ఈ మాట ఎటువంటిది అనంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క ఏకత్వాన్ని సూచిస్తుందని మనం చెప్పుకున్నాం. దేవుని యొక్క త్రియేక దేవునిలో ఉన్న ఐక్యతను సూచిస్తుందని చెప్పుకున్నాం. అంత మాత్రమే కాదు, మరి ముఖ్యంగా ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన ఉనికి సూచిస్తుందంట. ఈ అలెఫ్ అనే పదాన్ని రాసినప్పుడు ఒక వాలు ఇటువైపు ఉంటుంది, ఇంకో వాలు అటువైపు ఉంటుంది. ఒకవైపు వాలి ఉన్న దానికి ఏమని చెప్పబడుతుందంటే అది దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన ఉనికి అయితే, ఇటువైపు వాళ్ళున్న దానికి సూచించింది ఏంటంటే ఏకత్వము, ఐక్యత. కాబట్టి ఈ యొక్క వచనం ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే, అంటాడు మోషే, నీ పేరేమని నేను చెప్పాలి ఫరో ఎదుట అన్నప్పుడు, ఫరో ఎదుట చెప్పవలసిన మాటను ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పినప్పుడు
ఈ పదాన్ని వాడారు. కాబట్టి ఆయన ఉన్నవాడు అనేటటువంటి, నేను ఉనికిని కలిగి ఉన్నాను, నేను ఇక్కడ నిలిచి ఉన్నాను అనేటటువంటి పదం ఇక్కడ ఈ అలెఫ్ అనేటటువంటి ఆ యొక్క ఆ మొదటి అక్షరంలో హీబ్రూ భాషలో ఉన్న మొట్టమొదటి అక్షరాన్ని యొక్క సూచనగా ఇక్కడ మనకు కనపడుతుంది. మనము చివరిగా ఆయన నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. ఇక్కడ చెప్పాలి అనంటే నీ శాసనాలు నేను పాటిస్తాను కాబట్టి నన్ను పూర్తిగా వదిలిపెట్టద్దు అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ నన్ను విడిచిపెట్టకూడదని దేవుని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుని యొక్క దయ మీద క్షమాపణ మీద ఆధారపడినట్టుగా ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన మరొకసారి దేవుడు తనను విడిచిపెట్టకూడదని కోరుకుంటున్నాడు. తన దయను తన యొక్క క్షమాపణను నాకు దూరం చేయొద్దు అని అంటున్నాడు. ఆ దయ మీద క్షమాపణ మీద తాను ఆధారపడుతున్నట్టుగా తను చెప్పబడుతూనే ఉన్నాడు. కాబట్టి మానవుడు ఎంత అసంపూర్ణుడైనా కానీ దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన కరుణ మరియు ఆయన వెతికే వారికి దగ్గరవ్వాలని కోరుకుంటూ వెతికే వారికి దగ్గరగా ఉండేటటువంటి సుముఖత కలిగి ఉన్నాడు. ఇంటెన్షనల్లీ హీఈస్ రెడీ టు రిసీవ్ దోస్ హూ సీక్ హిమ్. ఆ అంతరంగంలో ఆయన వెతికే వారికి దొరకటానికి సమీపంగా ఉండటం మాత్రమే కాదు, ఆయన అందుబాటులో ఉంచుకునేటటువంటి దేవుడు, దయను కోరుకునే వారికి, కనికిరాన్ని కోరుకునే వారికి. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడంటే మరి పరిపూర్ణుడు కాని ఒక మనిషిని, మానవుణ్ణి దయతో క్షమించేటటువంటి దేవుడు. కాబట్టి దేవుడు క్షమించేటటువంటి దేవుడని మనము ఆరాధన చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన నీతిమంతుడైన దేవుడని, స్తుతికి పాత్రుడని, సర్వాధికారం కలిగిన దేవుడని, మనలను ఆయన ఆనందాన్ని కలుగు చేసేటటువంటి దేవుడని, మనకు ఆయన బలవంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడని, ఆజ్ఞాపించే ఆజ్ఞాకర్తగాను మనం ఆరాధన చేద్దాం. అంత మాత్రమే కాదు, మరి ముఖ్యంగా ఆయన క్షమించేటటువంటి దేవుడు, దయగలిగిన దేవుడని మనం ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకొని